హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియోతో వస్తున్నాను. అదే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కల్లూరు మండలానికి సరిహద్దులో ఉన్నటువంటి కుర్నవల్లి మరియు తాళ్ళూరు గ్రామ సరిహద్దులో ఉన్న వాగు. ఈ వాగు వర్షాలు వస్తే భారీ స్థాయిలో పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఈ వాగులో విశేషం ఏంటంటే ఇక్కడ పులస చేపలు ఈ వాగులో పడుతూ ఉన్నారు. అవి నిజంగా ఉన్నాయా లేదా, అది పులస కాదనేది ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది తెలంగాణ మరియు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కూడా. ఇక్కడ వర్షాకాలంలో ఈ వాగు మాత్రం భారీ స్థాయిలో పొంగుతుంది. చూశారు కదా నీళ్లు ఎంతవరకు వస్తున్నాయో. మేము మామూలుగా వెళ్తేనే మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు నడుము లోతు నీళ్ళల్లో అక్కడ చేపలు పడతా ఉన్నారు. చేపలు పట్టే విధానం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వస్తున్న అతను తన వలలో అయితే చేప పడటం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు. వాళ్ళు వలలో ఎలా వేస్తున్నారు ఏంటి, ఆ వలలు ఎలా ఉంటాయి అనేది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ బాబాయ్ని అయితే మేము ఏ చేప పడింది అనడక్క పులస చేప అనేది సమాధానం చెప్పాడు. అది పులస చేప కాదా అనేది మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చేపని దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి వలలోంచి బయటికి తీసిన తర్వాత చేపను చూసి అది పులస చేప కాదా అనేది మీరే నాకు చెప్పాలి. ఎందుకంటే నాకైతే అది చేప ఏంటి అనేది అయితే నాకు తెలియదు. మీరే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు వలలో నుంచి చూశారు కదా, చాలా జాగ్రత్తగా వల, ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ వల కట్ అయిపోయే ప్రమాదం ఉంది, లేదు చేతులు కూడా కట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వలలోంచి చేపను ఇలా జాగ్రత్తగా బయటకు తీయాలి. చేపను బయటికి తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ చేప పులస కాదా అనేది మీరు నాకు ఇప్పుడు కామెంట్ చేసి చెప్పండి. వీళ్ళైతే పులస చేప అనేది చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇది ప్రాంతాల్లోనే ఎక్కువ ఈ చేపలు చూస్తూ ఉంటాం. ఇది మా ఊళ్ళో కూడా పులస చేప దొరకటం చాలా విశేషంగా ఉంది. ఇది పులసలో చిన్నది. ఇంకోటి 2 కేజీల చేప ఒకటి ఆల్రెడీ తీసాం, అది కూడా మీకు వీడియో చూపిస్తా చూడండి. ఇది సుమారు అంత ఉంటుంది బాబాయ్, కేజీ నుంచి అర కేజీ మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. ఇది చూడండి, పులస చేపని నేను ఫస్ట్ టైం చూడటం. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకైతే ఎక్కువగా ఇక్కడ రవ్వలు లేదా పాంప్లెట్స్ అలాంటి చేపలు ఎక్కువగా పడతా ఉన్నాయి. ఇక్కడ చాలామంది అయితే ఒక దగ్గర ఒక 5-6 బ్యాచ్, అంటే ఇద్దరిద్దరు కలిసి ఇలా వలలు పట్టుకొచ్చుకొని ఈ వలను అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కలిసి గట్టిగా జాగ్రత్తగా వరదకు ఎదురుగా నిలబడి ఈ వలలు వేసి పట్టుకుంటూ ఉంటారు. ఇందులో ఎక్కువగా చూశారు కదా, ఆ వలను ఒకళ్ళు ఒక పొర పైకి ఒక పొరని కాలుతో కిందకి తొక్కి నీళ్ళకి అడుక్కి దాకా పెట్టి పట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వరదలో నుంచి వచ్చినటువంటి చేప ఆ వలలోకి వెళ్ళి తగలగానే వీళ్ళకి అర్థమయ్యి దాన్ని పైకి లేపుతారు. పైకి లేపి వలలో చేప ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వలను జాగ్రత్తగా బయటికి తీసుకొని రావటం. మనం చెప్తా ఉంటేనే మళ్ళీ ఇందాకనే మనకు ఏది పులస చేప దొరికిన వాళ్ళకే మళ్ళీ ఒక చేప పడింది. ఆ చేప కూడా ఏంటో మీకు బయటికి వచ్చాక చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా భారీగానే ఉంది. చేప అయితే చాలా పెద్దగా ఉంది. ఇది చూడటానికి అయితే ఇందాకటి చేపలాగే ఉంది. ఇది కూడా ఏం చేప వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనకి ఎక్కువగా ఇందాక వాళ్ళు చెప్పినటువంటి చేపలు వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా పులస చేపల గురించి వింటూ ఉంటాం. అటువంటి పులస చేప మా వాగులో దొరకటం మాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇది నిజంగా పులస చేప కాదనేది నాకు ఇప్పటికీ డౌటే. మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇది పులస చేప కాదనేది. ఇది సుమారు దగ్గర ఒక 3-4 కేజీలు ఉండేటట్టుంది. వాళ్ళనైతే అడిగితే ఇది ఒక 3 కేజీల వరకు ఉండవచ్చు అని చెప్పారు. ఇది కూడా ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది పులస చేప కాదనేది అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరించి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.